నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈరోజు మనం మాట్లాడుకుందాం ప్రసన్న వదనం జాయే అనే మూవీ రివ్యూ గురించి. ఆల్రెడీ నిన్న చూసి వచ్చాను. ఈ మూవీ గురించి ఒక మొక్కలో చెప్పాలంటే ఒక లోపం, ఒక ఉన్మాదం, ఒక అత్యాశ, ఒక అమాయక ప్రాణం, ఈ నాలుగిటిని కలిపి ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన బట్టి ఈ నలుగురు జీవితాల్లో ఎలాంటి మార్పులు కలిగాయి అండ్ హీరో దానివల్ల ఎలాంటి కష్టాలు ఫేస్ చేశాడు అండ్ ఎలాంటి అపాయాల్లో చిక్కుకున్నాడు. ఆ అపాయాల్లో చిక్కుకున్నప్పుడు ఆవేశంగా పరిగెట్టకుండా ఆగి ఆలోచించి ఒక మంచి ఉపాయంతో ఈ అపాయాన్ని ఎలా దాటుకుని వచ్చాడు అనేదే ఈ సినిమా కాన్సెప్ట్. అండ్ ఇక్కడ నేను లోపం గురించి, ఉన్మాదం గురించి, అత్యాశ గురించి, ఇవన్నిటి గురించి మాట్లాడాను కదా. కానీ సినిమా ట్రైలర్ చూసినప్పుడు మనకైతే అవి ఏం కనిపించవు. ఓన్లీ హీరోకు ఉన్న లోపం అంటే ఆయన ఫేస్ రికగ్నైజేషన్ చేయలేడు. అంటే మనం కొరియన్ కానీ చైనా సినిమాలు చూసినప్పుడు కానీ ఎవరు హీరో ఎవరు విలనో అర్థం చేసుకోవాలని చూసారా, అలాగే ఇతని పరిస్థితి ఇండియన్స్ చూసినా కూడా ఇతని పరిస్థితి అలాగే ఉంటుంది. సో కాబట్టి ఇతను ఫేస్ రికగ్నైజేషన్ చేయలేడు అండ్ బట్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టి గుర్తుపట్టగలడు. అండ్ అదే క్యారెక్టర్లో సుహాస్ యాజ్ యూజువల్ కొన్ని చోట్ల కమల్ హాసన్ పెర్ఫార్మెన్సెస్ ఇస్తున్నా కూడా ఆ క్యారెక్టర్లో ఒదిగి చాలా నీట్గా అద్భుతంగానే పెర్ఫామ్ చేశాడు. వైవా హర్ష అతనికి సపోర్ట్గా ఉండి అండ్ హీరోయిన్స్గా ఉన్న రాశి సింగర్ కానీ ఇంకొక ఆమె కానీ ఆ పాత్రల మేరకు అందరూ కూడా పర్ఫెక్ట్గా అండ్ విలన్గా చేసిన అతను అండ్ లేకపోతే నందు గారి హస్బెండ్, నందు గారు అది గీతా మోదరి గారి హస్బెండ్, ఆయన ఈ పాత్రలన్నీ ఉన్న చాలా తక్కువ పాత్రల పరిధిలోనే చాలా తక్కువ పాత్రలు ఉన్నట్టు కానీ ఆ పాత్ర పరిధి మేరకు అందరూ కూడా బాగానే యాక్ట్ చేశారు. అంతా బాగానే ఉంది. సినిమా పాజిటివ్నెస్ వచ్చేసి ఈ స్క్రీన్ ప్లే అండ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్. నేను చెప్పాను కదా, ఆ ఉపాయం నుంచి తప్పింది ప్రతిదీ మనకి కొంచెం థ్రిల్గానే ఉంటుంది. అక్కడక్కడ కొంచెం లైట్గా ల్యాగ్ అనిపిస్తూ ఉంటుంది కానీ బట్ ఓకే, ఓవరాల్ కాన్సెప్ట్లో చూసుకుంటే పర్లేదు, ఓకే అన్నట్టే వింటే. లాస్ట్లో క్లైమాక్స్ ఇంకొంచెం బెటర్గా తీసుకుంటే బాగుండని నాకైతే అనిపించింది. బట్ కొంచెం రియలిస్టిక్ అప్రోచ్గానే వెళ్ళారు. అండ్ ఏమంటారు, మనం చిన్నప్పుడు ఎప్పుడైనా విన్న ఒక పిట్ట కథల నుంచి కూడా మనం నీతి నేర్చుకొని మన జీవితాల్లో ఉపయోగించి దాన్ని అక్కడున్న సందర్భంలో ఆ సమయస్ఫూర్తిని వాడి మనం ఎలా బయటికి రావచ్చు అనే దాన్ని కూడా ఒక పార్ట్గా తీసుకుని బాగా చూపించారు. ఓవరాల్గా మూవీ చెప్పాలంటే హీరో స్టార్ట్ అయ్యే పాయింట్తోనే స్టార్ట్ అయిపోయి హీరోకి ఆ లోపం గురించి ఆ డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడం, వైవా హర్ష గారు ఈయన హర్షవర్ధన్ గారు వైవా హర్ష గారికి ఆ లోపం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ తర్వాత హీరో దాన్ని మౌల్డ్ చేసుకుని ఆ లైఫ్ని అడ్జస్ట్ అయిపోయాను. హీరోయిన్ ఆయన జీవితంలో ఓకే. ఆ తర్వాత సంఘటన జరిగి ఆ తర్వాత హీరోకి ఆత్రం మూత్రం రెండు ఆ సంఘటనలో ఏలు పెట్టి కెలుక్కొని పూర్తిగా చిరుక్కుపోవడం, దానివల్ల జరిగే పరిణామాలు అండ్ దాని నుంచి ఎలా బయటపడ్డాడు అనే దాన్ని ఈ సినిమా అంతా అలా తీసుకుంటూ వచ్చారు. అండ్ పర్లేదు, ఆ స్క్రీన్ ప్లే కానీ లేకపోతే కొంచెం మనకి మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన నితిన్ గారి మాస్టర్ ఆఫ్ ఫ్లేవర్ కూడా తగులుతూ ఉంటుంది అక్కడక్కడ. ఓవరాల్గా కంపేర్ చేసి చూసుకుంటే మూవీ వాచబుల్ మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు ప్రాపర్గా పిల్లలతో వెళ్ళి చూడొచ్చు. అలాంటి అక్కడ ఒకటి రెండు ములిప్లాకులు ఉన్నా కూడా ఓకే, అది నెగ్లిజిబుల్లే. కానీ ఇంకా లేకుండా మనం సినిమాలు అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నామేమో. బట్ అంత అవసరం లేదు. ప్రేమను ఎక్స్పెక్ట్ చేయడానికి 10 మంది ముందు ముద్దులు నొక్కోవడం అంత అవసరం లేదు. కానీ బట్ ఓకే, వీళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి మనం ఏం చేయగలం, ఆపలేం కదా అలాంటి వాటిని. సో కాబట్టి ఒకటి రెండు సందర్భాలు తప్ప మిగతా సినిమా అంతా కూడా బాగానే ఆ యాక్షన్ ఐటమ్స్, రియలిస్టిక్ సుహాజ్ క్యారెక్టర్ ఆయన ఇమేజ్కి తగ్గట్టు నీట్గానే సెట్ చేశారని అయితే అనిపించింది. ఓవరాల్గా మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, అంటే మరియు ఎక్స్ట్రాడినరీ సూపర్గా ఒక మంచి థ్రిల్లింగ్ చూసిన ఎక్స్పీరియన్స్తోనే మనం బయటకు వస్తాం. సో ఈ మూవీ కూడా వాచబులే. దయచేసి మీకు టైం ఉంటే కనుక వెళ్ళి చూడండి ఫ్యామిలీతో పాటు. సో అలాగే ఈ వీడియో నా అనాలిసిస్, నా మాట విధానం మీకు నచ్చుంటే కనుక ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ దీన్ని మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకొని వాళ్ళు కూడా లైక్ చేసి వేరే ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోమని ఛానల్. సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా ఉన్నారు. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.